యావత్ రాష్ట్రంలో మిట్టపల్లి వెంకటేష్ కేవలం 6 నెలల్లోనే ఒక ఫోకస్డ్ లీడర్గా, ఒక ఫోకస్డ్ పొలిటీషియన్గా మారిపోవడం. లీడర్లందరూ ఎవరు ఈ వ్యక్తి, మీ గురించి గూగుల్ సెర్చ్, ఫేస్బుక్ సెర్చ్, ఇన్స్టా సెర్చ్ అడిగి నాకు క్యూరియాసిటీ ఉంది, అసలు హూ ఇస్ మిట్టపల్లి వెంకటేష్. ఒక కార్యకర్త, ఒక ఫాలోవర్ స్టేజ్ నుంచి రాష్ట్రానికి అధ్యక్షుడయ్యే స్థాయికి ఎలా ఎదిగిండు? అదే అన్న, దెబ్బలు పడి 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 ఒకసారి స్ట్రాంగ్ అయితే ఉంటాం కదా. అదే దెబ్బలు పడియా, పైసలు పడియా? రెండు అది పడి ఇది పడి, ఇప్పుడు ఒక దానికి వద్దాం అనుకున్నాం, మళ్ళీ దీనికి పడి. ఉమ్మడి నల్గొండ జిల్లా రెడ్డిల రాజ్యం, రాష్ట్రం రెడ్డి. అలాంటి మీరు ఒక వైశ్యాస్ కమ్యూనిటీ నుంచి వచ్చి ఎట్లా వెళ్తురు బాస్? నా భార్య రెడ్డి అన్న. మరి మిట్టపల్లి వెంకటేష్ ఎలాంటి ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా డైరెక్ట్ డిఫెండర్ అయింది బ్రదర్. మీరు ఒక బినామీ అంట కదా. ఒక సీనియర్ పొలిటీషియన్ పేర్లు నేను చెప్పాను, కానీ మొన్న ఎలక్షన్స్లో మీరు ఎంత ఖర్చు పెట్టినారు? టాప్ 2 వచ్చి అంత పెట్టినా. నేను ఓడిపోయినందుకు చాలా మంది బాధపడతారు, నేను ఓడిపోయిన చాలా మంది ఎగురుతురు. ఒక కార్యకర్తగా నన్ను ఏం చేయమంటారు? కాలు పట్టుకుంటారా ఓట్లేమని చెప్పి? పార్టీ కోసం ఏం చేయమంటున్నారు మీరు? పెట్రోల్ పోసుకోమంటారా? యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ 2024 తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ చాలా ఫేర్గా జరిగిందని మీరు అనుకుంటున్నారా? ఈవీఎంలు ట్యాంపరింగ్ అయినట్టు ఉంటుంది నేను చెప్తే. ఎలక్షన్ ఫేర్గా జరగలేదన్నా, ఫేర్గా జరిగితే మిట్టపల్లి వెంకటేష్ విల్ బి ప్రెసిడెంట్ అన్నారు. సో వాళ్ళ మాటలు మీరు అంగీకరిస్తారా లేదా? నాకు అన్యాయం జరిగిందా నేను లోపల కుమిలిపోతా. వీళ్ళకు ముందే మీరు ఏమనుకున్నారంట, గెలిస్తే జిల్లా అధ్యక్షులంతా తారు కొనిస్తున్నారంట. ఇప్పటికీ నాకు ప్రెసిడెంట్ ఇవ్వని చెప్పి అందరికి పిలిపించి ఆన్నే ఇస్తా తారు. ఏమవుతుంది? 3.5 కోట్లు అవుతుంది. అంటే నేను పడ్డ వేదన, నేను ఏదైతే లీడర్ కూర్చోవాలంటే వెనకాల కూర్చోవాలి. వెనకాల ఎందుకు కూర్చోవాలి? నేను ఎందుకు వాళ్ళు దిగిన తర్వాత దిగాలి? ఒక వైశ్యాస్కి ఇది సాధ్యమా? ఈయనకి ఓట్లు ఇస్తా అని చెప్పేసి ఒక పెద్ద మనిషి డబ్బులు తీసుకున్నారు, అంత అయిపోయింది. ఆయన చేయలేదు. పెరుగు ఆయనకి ఒక చిన్న హెల్త్ ఇష్యూ వస్తే ఒక ఫోన్ చేయగానే ఆయనకి ఇమీడియట్ గా 5 లక్షలు పంపిండు. చేసిన వాళ్ళకి ఇవ్వడం చేస్తాడు, ఆయనకు సపోర్ట్ చేయలేదు. ఒక్కొక్కరు నీ పైసలు తిన్నారు కానీ ఒకరు పని చేయలేదు. తినడం వాళ్ళ టాలెంట్ అనుకో, ఇచ్చిపోవడం నేను మోసపోయినా. నేను ఫిక్స్ అయిపోయారు ఎమ్మెల్యే దాన్ని. ఇక్కడ నాకు కూడా ఇంకా అదే జెండాలు పట్టుకోవాలి, అదే ఫ్లెక్స్ వేసుకోవాలి, అదే వాటితో తిరగాలి, అదే వానికి అన్న అనుకుంటూ తిరగాలి. కానీ మేమైతే ఇక్కడ ఎప్పటికి కావద్దు. ఇప్పుడు 4 ఏళ్ళు ఇంజనీరింగ్ చేసిన తర్వాత కూడా ఇంజనీరింగ్ కావద్దంటే ఎట్లా? రాహుల్ గాంధీ గారు దీక్ష అయింది ఢిల్లీలో. రాష్ట్రం సంబంధించిన ఉపాధ్యక్షులు కానీ మీ టీంని రానుపోను అప్ అండ్ డౌన్ ఒక ఫ్లైటే బుక్ చేసినామంట కదా బ్రదర్? అవును, అప్ అండ్ డౌన్ చేస్తాం. ఇంకా చేస్తాం, మళ్ళీ చేస్తున్నాం. నేనేదో ఎలివేట్ కావాలని చెప్పి వాళ్ళని ట్రైన్లలో, బస్సులలో, లారీలు తీసుకొచ్చి నీ ముందర కూర్చొని వాళ్ళు చప్పట్లు కొడితే నేను చేయించినా అని చెప్తారు. ఏంది వాడికి? కరోనాలో చచ్చిపోయినా అనుకుంటా, వచ్చి అయ్యింది అనుకుంటా. ఈసారి ఎవరికి భయపడేది లేదు, తగ్గేది లేదు ఎవరికైనా. అసలు ప్రెసిడెంట్ క్యాండిడేటా మీకు వైస్ ప్రెసిడెంట్ అవసరమా? నేను అడుగుతా స్టేట్. పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలనుకుంటారా వద్దనుకుంటారా? పెళ్లి చేసుకొని నేను పిల్లలు కనాలనుకుంటా, అట్లా పక్కింటి పిల్లలతో కనాలి కదా బాస్. బాబు నువ్వు అవుట్ రేట్ మిట్టపల్లి వెంకటేష్కి వర్క్ చేసినావు రైట్? మీరు అంత పని చేసినా కూడా ఓడిపోవడానికి కారణం ఏదైనా కావాలని ఓడగొట్టుండొచ్చు కొంతమంది. ఎందుకు ఓడగొడతారు? ఏముందా నేను ఓడగొట్టడానికి? క్యాలిబర్ ఉంది కాబట్టి అన్న స్టేట్ లెవెల్ దాకా ఆ మాత్రం వెళ్ళగలిగిండు. క్యాలిబర్ లేని ఈ మాత్రం మీరు ఇంటర్వ్యూ చేయరు, ఈ డిస్కషన్ లో కూడా రాడు కదా. భయం దేనికి భయం? ఎవడేం చేస్తాను చెప్పు? నాకు ఎవడు జీతం ఇస్తుండా? వాడి వల్ల నేను సంపాదించుకున్నా. 11 ఏళ్ల తర్వాత వచ్చిన గవర్నమెంట్లో వాళ్ళు ఎవరికి ఏం చేసినా నేను ఏదో 5 లీటర్స్ భయపడాల్సి వస్తుంది. ఒకటి నేను ఇప్పటికి నేనే గెలిచిన అనుకుంటున్నాను. 60,000 మంది గెలిచింది కదా, వాళ్ళకి నేనే ప్రెసిడెంట్.